హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరవండి. పాత నిబంధన భాగము రెండవ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయం రెండవ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము నుండి చదువుదాం. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతని మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించి హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ఈ వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అంశము రాజైన సిద్కియా యొక్క క్రియలు. ఎవరి రాజు ఇంత వంకర టింకరగా బ్రతికాడేమిటి? దేవుడు ఎంతగా ఆ ప్రజల కొరకు ఏడుస్తున్నాడు, అక్కడ ఆ రాజు కొరకు ఏడుస్తున్నాడు. ఎంతగా దేవుడు అల్లాడిపోతున్నాడు తన ప్రజలను బట్టి. ఆ వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప ఈరోజు మనల్ని ఎలా కాపాడుతుందో మనం నేర్చుకోవాలి. చూడండి, పై వచనములకు వెళ్దాం. 10వ వచనం చదవండి. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనికి రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. దేవునికి స్తోత్రం. యెరూషలేము మీదకు రాజైనటువంటి నెబుకద్నెజరు యుద్ధానికి వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలను రాజులను పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ యూదా రాజులలో యెహోయాకీను అనేటువంటి ఒక అతను ఉన్నాడు. అతని సింహాసనం దించేసి అతని సహోదరుడైనటువంటి సిద్కియాను రాజైన నెబుకద్నెజరు సింహాసనం ఎక్కించాడు. వినాలి మాట చాలా జాగ్రత్తగా. రాజైన నెబుకద్నెజరు సిద్కియాను పిలిచి అతని అన్నని సింహాసనం మీద నుండి దింపి ఇతని సింహాసనం ఎక్కించాడు. అంటే రాజుకి సిద్కియా మీద ఎంత నమ్మకం ఉండాలి ఏమండి? మరి రాజుకి ఎంత నమ్మకంగా పనిచేయాలి? ఇక్కడే ఈ రాజు తప్పటడుగు వేశాడు. వినాలి, ఎప్పుడైతే సింహాసనం ఎక్కాడో సిద్కియా తన పూర్వస్థితిని మర్చిపోయాడు. తను ఎక్కడి నుంచి వచ్చాడో మర్చిపోయాడు. తన బ్రతుకేమిటో మర్చిపోయాడు. తన ఏ విధమైన స్థితిలో రాజు అయ్యాడనే విషయాన్ని మర్చిపోయాడు.
తను ఈ స్థితిలో ఉండడానికి కారకుడైనటువంటి దేవుని మర్చిపోయాడు. దేవుని నిబంధనలను మర్చిపోయాడు. దేవుని వాక్యమును మర్చిపోయాడు. దేవుని మార్గమును మర్చిపోయాడు. దేవుని యొక్క చిత్తమును మర్చిపోయాడు. ఆ 11వ వచనములో మనం చదివినప్పుడు 11 సంవత్సరములేనో అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి ఏమి నడిచాడంట? చెడు నడత. నడిచెనుందా? నడుచుచు అనుందా? నడిచెను అంటే అయిపోయింది. పాతవి గతించెను అంటే ఏంటి? ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, అయిపోయింది. కానీ ఇతది నడిచెను కాదు, నడుస్తూ ఉన్నాడు. చెడు నడత నడుస్తున్నాడు. చెడు నడత అంటే ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి ఎలా నడుస్తున్నాడు? చెడు నడత. అతనికి చెడు అలవాట్లు, చెడు తలంపులు, చెడు మాటలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ స్నేహితులు. అందుకే అంటారు, ఒక సామెత అంటారు కదా, సునకమును తెచ్చి కనకపు సింహాసనం మీద కూర్చుండబెట్టిన కదా, ఎన్నిక లేని వాడైనటువంటి సిద్కియాను రాజును చేశాడు దేవుడు. రాజును ఎవరు చేశారు? దేవుడు చేశాడు. చేసింది నెబుకద్నెజరే. చేయాలని తలంపించింది ఎవరు? దేవుడే. దేవుని చిత్తము లేకపోతే రాజు అవడు కదా. దేవుడు ప్రేరేపించకపోతే రాజు చేయాలని ఆలోచన రాదు కదా. కాబట్టి దేవుని చిత్త ప్రకారము ఎక్కడో పనికి మాలినటువంటి స్థలంలో ఉన్నటువంటి సిద్కియాను పిలిచి తన సహోదరులు అతన్ని హెచ్చించి అతన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే, సింహాసనం మీద కూర్చోబెట్టగానే కూర్చోబెట్టిన వాడిని మర్చిపోయాడు, కూర్చోబెట్టడానికి ప్రేరేపణించిన వాడిని కూడా మర్చిపోయాడు. ఇంత భయంకరం అండి ఇది. రాజును మర్చిపోయాడు, దేవుని కూడా మర్చిపోయాడు. ఈరోజు ఇది మనకు ఒక హెచ్చరిక చెప్తున్నా నేను మీకు. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అంటే కారణం ఏంటంటే నేను తినే తిండండి అంటావేమో. నీ తిండి నిన్ను ఆరోగ్యవంతునిగా చేస్తుందా? ఏమండి? ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అంటే ఆయన కృప. దేవునికి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. మనకంటే ముందు చనిపోయిన వారందరూ బలహీనులండి, రోగగ్రస్తులండి అని చెప్తావా? చెప్పండి. నీకంటే ఎన్నో రెట్లు వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకున్నవారు. వారు ఈరోజు భూమి మీద లేరు. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నాకు శక్తినిచ్చాడు, దేవుడు నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి వాహనం ఇచ్చాడు, మంచి ఉన్నతమైన స్థితి ఇచ్చాడు అంటే అది దేవుని కృప. ఆ విషయాన్ని మర్చిపోయాడు. ఎవరు? సిద్కియా. ఆ విషయాన్ని మర్చిపోయాడు. ఈరోజు మనం కూడా మర్చిపోతున్నాం. దేవుడు నీకు ఇచ్చిన క్షేమస్థితిని మర్చిపోతున్నావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమాధానమును మర్చిపోతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమును గురించి మర్చిపోతున్నావు. నిన్ను మర్చిపోకుండా గుర్తు చేయడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్యమును నీకు ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ స్థితిని నీకు గుర్తు చేయడానికి రాజైన సిద్కియాను గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. తన దేవుడైన యెహోవా ఎదుట ఎలా నడుచుకుంటున్నాడు? గట్టి చెప్పాలా? దేవుడు చూడట్లేదు అనుకుందామా? దేవుడు మాట్లాడట్లేదు అనుకుందామా? దేవుడు వినట్లేదు అనుకుందామా? మీరు చెప్పాలా? దేవుడు అంటాడు, నేను చూచువాడను, నేను వినువాడను, నేను మాట్లాడువాడను. దేవునికి స్తోత్రం చెల్లిదా. ఎట్లా నడుచుకుంటున్నాడంట? తన దేవుని దృష్టికి ఎలా నడుచుకుంటున్నాడు? చెడు నడత. మనుషులను తీసి పక్కన పెట్టేసేయండి, అవునా కదా? మనుషుడు కడుపు నిండితే ఏమంటాడు? ఓ నువ్వు గొప్ప అంటాడు, నువ్వు తురుము తోపు అంటాడు. ఆడి కడుపు నిండలేదు దానికి ఏం చేస్తాడు?
చెప్పాలా? నీ అంత పరిగణలో లేడంటే. అవునా కదా? వాళ్ళ సంగతి తీసి పక్కన పెట్టండి. మనుషుల విషయాలు మనకొద్దు. మనము దేవుని గురించి మాట్లాడదాం. ఈరోజు మనము దేవుని ఎదుట ఎలా నడుచుకుంటున్నాం? మీరు చెప్పాలా? చెడు నడత అంటే చెప్పాలా? చెడు నడత అంటే దేవునికి ఇష్టం లేని మార్గము, దేవునికి ఇష్టం లేని మాటలు, దేవునికి ఇష్టం లేని తలంపులు, దేవునికి ఇష్టం లేని స్థలము, దేవునికి ఇష్టం లేనటువంటి ప్రాంతము, దేవునికి ఇష్టం లేనటువంటి ఆలోచనలు, దేవునికి ఇష్టం లేనటువంటి చూపులు. చెడు నడత నడుచుకుంటూ ఏం చేస్తున్నాడంట? చెడు నడత నడుచుచు. అంటే నేను నడిస్తే ఏమవుతులే, దేవుడు నన్ను ఏమి చేయలే. చేయడా దేవుడేమి? మీరు చెప్పాలా? ఏం చేయడా దేవుడు నిన్ను? అదే రాజు కూడా. రాజు యొక్క ఆలోచన ఏంటంటే, నేను ఎట్లా నడిచినా నన్ను ఎవడేం చేస్తాడు? నేను రాజుని కదా, ఐఎమ్ ద కింగ్. ఎవడొచ్చు నా ఎదుటి నిలబడి, రాజా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చెడ్డ మార్గంలో వెళ్తున్నావు అని ఎవడు నా ఎదుటికి చెప్పగలడు? నేను ఎవరిని? నేను రాజుని. ఐఎమ్ ద కింగ్ ఆఫ్ హిస్ లైఫ్స్. ఎవడు నా ఎదుటికి వచ్చి చెప్పేవాడు? రమ్మను. నువ్వు వ్యభిచారం చేస్తున్నావు ఎవడని వచ్చి చెప్తాడు? చెప్పను. నువ్వు దొంగతనం చేస్తున్నావు ఎవడని వచ్చి చెప్పమను. నేనెవర్ని? రాజుని. ఏమండి? రాజుకి ఎవరు చెప్పలేరు సమాధానం. చెప్తారా? మీరు చెప్పాలా? రాజుకి ఎవరైనా చెప్తారు సమాధానం? కొంతమందికి ఎవడు చెప్పలేడు సమాధానం. రాజులు కాదు, రాణులు కాదు, కానీ అసలు మన సమాధానమే చెప్పలేదు. ఇంకా రాజుకి ఏం చెప్తాం? రాజు అయితే నేను రాజును చేసిన వాడిని మర్చిపోతావా? నిన్ను తల ఎత్తి నిన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టిన వాడిని మర్చిపోతావా? చెడు నడత నడుచుచు తమ దేవుని ఎదుట. ఈరోజు మనము కూడా అదే మార్గంలో ఉన్నామేమో. నీ నడకను ఒకసారి పరిశీలన చేసుకో. నీ ఆలోచనలు ఒకసారి పరిశీలన చేసుకో. నీ తలపులను ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు ఎలాంటి మార్గంలో వెళ్తూ ఉన్నావేమో. వాక్యం నీ చెవిలో విని ఈ చెవిలో వదిలేస్తున్నావా? దానికి కూడా శిక్ష ఉంటుంది. అర్థమైందా? ప్రభు ఏమన్నాడు? వేషధారి. అవునా కాదా? ఈ చెవిలో విని ఈ చెవులోంచి వదిలేసే వరకు దానికి కూడా ఉంది. వాక్యం ఇక్కడే ఉంది, చెప్తా నేను ముందుకు వెళ్ళాక. తన దేవుని ఎదుట చెడు నడత నడుచుచు, చెడ్డ మార్గములో ప్రయాణం చేయొచ్చు, చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటూ, చెడు సహవాసాలు చేస్తూ భ్రష్టుడైపోయి దేవుని మార్గమును చెడగొట్టుకొని ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు ఈ వ్యక్తి. ఈరోజు మనం అలాగే ఉంటున్నామా? అక్కడ చదవండి. ఆయన నియమించిన ప్రవక్త అయిన ఎవరి మాట? ప్రవక్త అయిన ఇర్మియా మాట వెనకయు తన్ను తాను. ఎంత భయంకరమైన జీవితం ఇది. ఇర్మియా ఎవరు? ఇర్మియా ఎవరు? దేవుని ప్రవక్త. దేవుని మాట వినలేవు, కనీసం ఆయన పంపిన ప్రవక్త మాట ఆయన వినాలి కదా. దేవుని మాట వినక, ప్రవక్త మాట వినక, వాక్యము వినక, సరి చేసుకోక ఏం చేస్తావు? ఏమండి? ఎలా ఉంటావు దేవుని ఎదుట? నువ్వు దేవుని అంటే ఏమనుకుంటున్నావు?
నీ ఇంట్లో పెట్టుకున్న ఫోటో లాంటిది అనుకుంటున్నావు ఏంటి దేవుడు? దేవుడు అంటే ఎలాంటి వాడు? ఆయన సీనాయి పర్వతం మీదకి దిగొస్తే సృష్టి మొత్తము కూడా గజ 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 వణికిపోయింది. ఆయన వస్తూ ఉంటే మొదట ఏమొచ్చిందంటే భూకంపం వచ్చెను, ఉరుములు వచ్చెను, కొండ మొత్తము కూడా భయంకరమైన అగ్నిగా మండుచున్నట్టుంది ఆయన మాట్లాడుతూ ఉంటే. అంత భయంకరమైన దేవుని సన్నిధిలో ఉంచున్నటువంటి మనము దేవుని దృష్టిలో ఎలా నడుచుకుంటున్నాం? ఈ వ్యక్తి సిద్కియా దేవుని ఎదుట చెడ్డ నడత నడుచుచు తాను పంపిన తన ప్రవక్తైన యిర్మీయా మాటను వినక, సేవకుని మాట కూడా వినరు కొంతమంది, అసలు ఎక్కే ఉండదు. ఏందని చెప్తే మనం వినాలా? ఆయన చెప్తే జరుగుద్దా, ఆయన చెప్తే ఎట్ట అవుద్దా, ఆయన చెప్తే అట్ట అవుద్దా? ఎకసక్కాలు మాటలు మాట్లాడకండి. అవుద్దంటే అవుద్దంటే దేవుని సేవకుని మాట వినాలా లేదా? దేవుడు ఎందుకు పంపిస్తాడు? ఊరకనే ఎందుకు పంపిస్తాడండి దేవుడు సేవకుడిని? శిక్ష వేయడానికి దేవుడు పంపించడు, సరి చేసుకోవడానికి దేవుడు సేవకుని పంపిస్తాడు. నువ్వు నాశనం అయిపోవాలని దేవుడు కోరుకోడు, నువ్వు నీ మార్గమును సరి చేసుకుని బాగుపడాలని దేవుడు కోరుకుంటాడు. అందుకు దేవుడు తన సేవకుని పంపిస్తాడు నిన్ను బాగు చేయడానికి. అంతేగాని నువ్వు నాశనం అయిపో, నువ్వు పతనం అయిపో, నువ్వు అట్లయిపో అని దేవుడు చెప్పడు. నువ్వు సరి చేసుకో, బాగుపడు, దేవుడు నీ పట్ల కృప చూపుతున్నాడు అని సరి చేసుకోవడానికి సేవకుడు పంపిస్తాడు. సేవకుని మాట వినకపోతే నష్టం ఎవడికి చెప్పాలా? నీకే నష్టం. నీకు, నీ కుటుంబానికి నష్టం. పంపబడిన సేవకుడికి కాదు, పంపించిన దేవునికి కాదు. తన ప్రవక్త అయిన యిర్మీయాను పంపించాడంట. చూడండి, యిర్మీయా గ్రంథం 21వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుదాం. యిర్మీయా గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం నుండి. ఏమంటున్నాడు? సిద్కియాతో ఈ మాట చెప్పుడి. చదువమ్మా. ముట్టడి వేయు కల్దీయుల మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారంలో బయట నుండి తీసుకుని. 8వ వచనం చదువుదాంలేండి. ఈ ప్రజలతో ఇట్లను యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను నీ ఎదుట పెట్టుచున్నాను. మీరు చదవండి, ఆ యొక్క 3వ వచనం నుండి 7వ వచనం దాకా చదవండి. ఇంటికి వెళ్ళి యిర్మీయా వెళ్ళి సిద్కియాతో చెప్తున్నాడు, ఓ రాజైన సిద్కియా, నీ పద్ధతి మార్చుకో, నీ నడక మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ క్రియలు మార్చుకో, నీ చూపులు మార్చుకో, నీ హెచ్చింపు మార్చుకో. నీ వంకర టింకర బ్రతుకుని మార్చుకో. ఉందా ఇక్కడ వాక్యం? ఉందా లేదా? తన ప్రవక్తను పంపించి యిర్మీయాను పెందలక్కడనే ఎప్పుడు పంపించాడంట చెప్పాలా? ఎట్లా పంపించాడు? పెందలక్కడనే పంపించి చెప్పినా యిర్మీయా మాట వెళ్ళలేదు. సేవకుడి మాట వినకపోతే నష్టం ఎవరికి చెప్పండి మీరే? మనకే నష్టము. సేవకుడి మాటను వినాలి. ఇది మంచిది అన్నప్పుడు దాన్ని నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. నేను ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ నన్ను పిలిచిన పాస్టర్ గారు నాతో ఒక సందర్భాన్ని పంచుకున్నాడు. ఆయన వాళ్ళ చర్చిలో కుటుంబం ఉంది. వాళ్ళ అమ్మాయికి వివాహపు సమయం వచ్చింది. అబ్బాయి బాగున్నాడు, మంచి ఉద్యోగం, మంచి జీతం. అమ్మాయికి అమ్మాయి ఇద్దరు నచ్చారు. వీళ్ళు ఓకే అన్నారు, వాళ్ళు ఓకే అన్నారు. అంత అయిపోయి
అయిపోయిన తరువాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. వచ్చి పాస్టర్ గారు, అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము అన్నాడు. పాస్టర్ గారు అన్నారు, మంచిదే, అబ్బాయి దగ్గర ఏమిటి అని అడిగితే వివరాలన్నీ చెప్పారు వీడు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు తొందరపడకండి, నేను ప్రార్థన చేసి దేవుని చిత్తం ఏదో తెలుసుకొని అప్పుడు నేను మీకు చెప్తాను, అప్పుడు మీరు పెళ్లి చేస్తారు అన్నారు. ఆ మాట కొంచెం వీళ్ళకి బాధ అనిపించింది. ఇదేంటి పాస్టర్ గారు ఇలా చెప్పాడు, చేసుకోండి అంటే ఒక పని అయిపోద్ది కదా, ఈయన ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, ఈయన ఎప్పుడు చెప్తాడో, చెప్తే మంచిగా చెప్తే పర్లేదు, చెడ్డగా చెప్తే మరలా ఇంకొక అబ్బాయిని చూసుకోవాలి కదా అని వీళ్ళ హృదయంలో తెలియనటువంటి ఒక అసంతృప్తి వాళ్ళకు వచ్చింది. అని అన్నారు, పాస్టర్ గారు కొంచెం త్వరగా ప్రార్థన చేసి చెప్పండి అన్నారు. సరేనమ్మా, ప్రార్థన చేస్తారు, నేను త్వరగా చేసినంత మాత్రం ప్రభువు బయలుపరచడు కదా, ఆయన సమయం వచ్చినప్పుడు బయలుపరుస్తాడు, నేను మాత్రం తప్పకుండా ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు ఆయన. వెళ్ళిపోయారు వీళ్ళు. ఒక వారం తర్వాత పాస్టర్ గారు కబురు పెట్టారు, వచ్చారు వాళ్ళు చెప్తున్నారు, పాస్టర్ గారు వచ్చారు, ఏంటి పాస్టర్ గారు ఏం జరిగిందండి, ప్రభువు మరి దీన్ని ఒప్పుకుంటున్నాడంటే ఆయన చెప్పాడు, అమ్మ నేను ప్రార్థన చేశాను, పరిశుద్ధాత్ముడు చెప్పాడు ఈ వివాహము వద్దు అని చెప్పాడు అమ్మా అన్నాడు. ఏమని చెప్పాడు? ఈ వివాహము వద్దు అని చెప్పాడు అన్నాడు. ఆ మాటకి వెళ్ళి కొంచెం బాగా కోపం వచ్చేసింది. ఎందుకు వద్దన్నాడండి అన్నాడు. ఆయన అన్నాడు, ఎందుకు వద్దన్నాడు నాకేం తెలుసు, మనము దేవుని ప్రశ్నిస్తామంటామా? వద్దన్నాడు నీ మేలు కొరకే కదా, అవునా కదా, నీ బాగు కొరకే కదా, మీ అమ్మాయి బాగు కొరకే కదా, ఆయన వద్దన్నాడు అన్నాడు, వద్దు ఆపేసేయండి అన్నాడు. ఆ మాట వాళ్ళకి చాలా బాధ కలిగించి, ఈ పాస్టర్ ఎట్టగా చెప్తాడులే పా అందామె. ఆమె ఏమంది, ఈ పాస్టర్ గారు ఎట్టగా చెప్తాడు పా అని చెప్పి తీసుకెళ్ళిపోయి, అబ్బాయి చూడడానికి అందంగా ఉన్నాడు, మంచి జీతం వస్తుంది, చక్కగా ఉన్నాడు, ఈడు చూడు బాగున్నారు, ఈయనకేంటి బాధ అట్టగా చెప్తాడు పా అని వెళ్ళి పాస్టర్ గారి ప్రమేయం లేకుండా పాస్టర్ గారి మాటను త్రోసిపుచ్చి పెళ్లి చేసి, ఆ పెళ్ళి పాస్టర్ గారిని కూడా పిలవాల, వద్దందరూ ఇంక పిలవరుగా, పిలవలా, వెళ్ళి చేసుకున్నారు పెళ్ళి. పాస్టర్ గారికి తెలిసింది, సరే దేవునికి స్తోత్రం చేసుకున్నారు కదా అన్నాడు. ఇక ఆ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఆ చర్చికి రావడం కూడా మానేశారు. ఎందుకంటే పాస్టర్ గారు అనుకూలంగా చెప్తేనే కదా మనం వెళ్ళేది, విరుద్ధంగా చెప్తే మనం వెళ్ళంగా, చెప్తాం. పాస్టర్ గారికి చెప్పే మాటలు మనకు నచ్చితే మనం వెళ్తాం, నచ్చకపోతే ఏం చేస్తామమ్మా? చెప్పండి అమ్మా, ఈ దొడ్డులో మేత నచ్చితే ఈ దొడ్లో తింటాం, నచ్చకపోతే మనకి ఎన్ని దొడ్లు లేవు ఈరోజు, దొడ్లకేమి బోల్డ్. ఒకప్పుడైతే ఒక దొడ్డే ఉండేది, ఎక్కడో 4-5 కిలోమీటర్ దూరంలో, ఇప్పుడు 10 అడుగులకు ఒక దొడ్డి, 10 అడుగులకు ఒక కాపరి. నన్ను దేవుడు పంపించాడు అన్నాడు, నిన్ను దేవుడు పంపించాడు అన్నాడు. మానేశారు చర్చి. ఈయన చాలా బాధపడ్డాడు. 2-3 సార్లు ఫోన్ చేశాడు వాళ్ళకి, వాళ్ళు అసలు ఏమి రిప్లై ఇవ్వలేదు. సరే అని చెప్పి పాస్టర్ సేవకుడు చాలా బాధపడ్డాడు. అయిపోయింది, కథ అంతా అయిపోయింది. 1 సంవత్సరం అయిపోయింది. ఎంతకాలం అయింది? సంవత్సరం అయిపోయిన తర్వాత అనుకోకుండా మళ్ళీ చర్చికి వచ్చారు. ఎవరెవరు వచ్చారు? అమ్మాయి వచ్చింది, నాన్నొచ్చాడు, అమ్మ కూడా వచ్చింది. వచ్చి పాస్టర్ గారి కాళ్ళు పట్టుకుని బోరుని ఏడవడం మొదలుపెట్టారు. ఏం జరిగిందమ్మా అన్నాడు. అయ్యా, ఆ రోజు మీరు చెప్పింది మేము వినలేదు, వాడు మంచోడు కాదండి అన్నారు. ఏమైంది జరిగింది అన్నాడు. ఏమీ లేదు, మా పిల్లని చేసుకోకముందే వీడు ఆల్రెడీ ఇంకొక పిల్లని చేసుకున్నాడండి అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళ పిల్ల ఎన్నో భార్య, ఎందుకు చేసుకున్నాడు? ఆ విషయం వీళ్ళకి తెలీదు, సేవకునికి తెలియదు, ఆయనకి తెలీదా? నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండి నువ్వు దేవుని నిజంగా హృదయపూర్వకంగా వెంబడిస్తామంటే నీ బిడ్డల జీవితంలో ఏది మేలైనదో, ఏది కీడైనదో, ఏది ఉపయోగమైనదో నీకంటే కూడా నీ దేవునికి
తెలీదా? చెప్పాడు కదా నీ దేవుడు, వద్దని చెప్పాడు కదా. నీ కళ్ళకి అందంగా 6 అడుగులు కనపడగానే, 1 లక్ష రూపాయలు జీతం కనపడగానే, సూట్ వేసుకుని బూట్ వేసుకుని టక్కు గిక్కేసి కాపు 4 రకాలుగా తిప్పి కళ్ళతోడు పెట్టగానే అబ్బో అన్నా కేక పెట్టించాడు వాడు. పెట్టించాడు లేదా? పిల్ల జీవితం పాడైపోయింది. కోర్టుల చుట్టూ తిరిగి 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 సంవత్సరం తిరిగి వచ్చేప్పటికి విడాకులు తీసుకుని మళ్ళీ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎవరు దిక్కయ్యారు? ఇప్పుడు మళ్ళీ ఆ దొడ్డి బాగలా, మళ్ళీ ఏ దొడ్డు గుర్తుకొచ్చింది? మళ్ళీ సొంత దొడ్డికి వచ్చారు. కాపురు వద్దంటాడా? వద్దంటాడండి ఆయన. అన్నాడు, నేను ఆ రోజే చెప్పాను కదమ్మా నీకు, నాకు నీ బిడ్డ ఎలాంటిదో నా బిడ్డ కూడా అలాంటిది. నేను ఎందుకు చెప్తాను అబద్ధము? నేను ఎందుకు చెప్తాను మోసకరమైన మాటలు? దేవుడు నాకు ఏదైతే చెప్పాడో నేను నీకు అదే చెప్పాను. నువ్వు సేవకుని మాట వినకపోతేలాగా? ఇప్పుడు చూడు ఎంత నష్టమో. ఇప్పుడు నీ కుమార్తె వివాహం చేయాలి అంటే ఏమంటారు? రెండోదేగా. నువ్వు ఎంతగా బాధను భరించాలి నువ్వు. అట్లా ఉంచు. ఆ అమ్మ ఎంతగా కుమిలిపోతూ ఉంటుందో నీకు తెలుసా? సేవకుని మాట వినకపోతే నష్టము సేవకునికా నీకా? మీరు చెప్పాలి. సేవకుని మాట వినకపోతే నష్టము నీకే. ఇర్మియాను పెందలకడనే పంపించి రాజుతో చెప్తా ఉన్నాడు, రాజైన సిద్కియా, నీ మార్గం మంచిది కాదు, నీ నరక మంచిది కాదు, నీ ఆలోచన మంచిది కాదు, నీ తలపులు మంచిది కాదు, జాగ్రత్త అంటే చాలామంది ఎలా ఉంటారు చెప్పండి? చెప్పండి. జాగ్రత్త ప్రియులారా చెప్తున్నా నేను. అందుకంటున్నాడు, నీ ఏజొచ్చ నేనేం పెడుతున్నాను? జీవపు మార్గమును మరణ మార్గమును పెడుతున్నాను. నీ ఇష్టం ఎంచుకో. జీవ మార్గంలోకి వస్తావా? పాపమును విడిచిపెట్టు, చెడు నడతను విడిచిపెట్టు, నిన్ను నీవు తగ్గించుకో. రామ మార్గంలోకి నేను మరలా నీకు జీవం ఇస్తాను, ఆశీర్వాదం ఇస్తాను, నేను మళ్ళా నిన్ను హెచ్చిస్తా. నేను రాజీవ మార్గంలోకి మరణానికి వెళ్తానంటావా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళు. నన్ను అడక్కిక. ఏ నష్టం వచ్చినా నన్ను అడక్కు, ఏ కీడు వచ్చినా నన్ను అడక్కు, ఏ రోగం వచ్చినా నన్ను అడక్కు, ఏ ఇబ్బందులు వచ్చినా నన్ను అడక్కు. చివరికి నువ్వు చచ్చిపోతున్నా నాకు మూల పెట్టుకో. నేను చెప్తున్నాగా ముందే నీకు. సేవకుని మాటను మనము చెప్పండి. మీరు విన్నాడా సిద్కియా? ఏమండి విన్నాడా? అందరు మెలుగుతూ ఉన్నారా? మెలుగుతూ ఉన్నారా? నిద్రపోతున్నారా? ప్రపంచంలో కళ్ళు తెరచి నిద్రపోయే జీవేది చెప్పండి? అది మీలోకి వచ్చినట్టు కనపడుతుంది నాకు. నన్ను చూడటం కాదు, నేను అడిగినప్పుడు ఏం చెప్పాలి మీరు? సమాధానం. కాబట్టి ప్రియులరా, సేవకుని మాటను వినటమో మనం అలవాటు చేసుకుంటే మనం ఏం చేస్తామో దీవించబడతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ వ్రాయబడినటువంటి మాట దినవృత్తాంతముల గ్రంథములో ఆయన నియమించిన ప్రవక్త ఇర్మియా ఎవరు చెప్పండి? అంటే చెప్పాలా? ఇక్కడ మీరు కొన్ని మాటలు వినాలి. ఇంకా బైబిల్ అలా ఉంచండి పక్కన, నేను చెప్తాను. లోకంలో చాలామంది సేవకులు ఉన్నారు. ఉన్నారా లేదా? పాస్టర్లు, దైవజనులు, అభిషిక్తులు. వీరిలో దేవుడు నియమించిన సేవకులు వేరు, దేవుడు పిలుచుకొని ఏర్పాటు చేసుకున్న సేవకులు వేరు, తనంతట తానే పనిలోకి వచ్చిన సేవకులు వేరు. ఆ మాట అర్థమవుతుందా మీకు? మా పెళ్ళైన కొత్తలో ఓ పాస్టర్ గారు ఉన్నాడు, నేను పేరు చెప్పను. ఆయన ఒకరోజు పాస్టర్ గారు ఇంటికి వచ్చాను.
పాస్టర్ ఏం చేస్తారు, పిల్లలు ఉన్నారు కదనంటే ఉద్యోగం వస్తేనే ఉద్యోగం పంపిస్తాను, లేకపోతే సేవకు పంపిస్తాను అన్నాడు. ఉద్యోగం వస్తే అడుగు పంపిస్తానంటే ఉద్యోగం పంపిస్తాను, ఉద్యోగం రాకపోతే ఆడు మిలిటరీకి అప్లై చేశాడు, మిలిటరీకి వచ్చిందనుకో మిలిటరీకి పంపిస్తా, మిలిటరీకి రాకపోతే సేవకు పంపిస్తా. అంటే నీ కొడుకు గవర్నమెంట్ పనికి రాకపోతే సేవకుడిని పంపిస్తా. అంటే లోకంలో ఉన్న అన్ని పనుల కంటే సేవ అంత తక్కువదా? పిలిచినటువంటి వారు వేరు, ఏర్పాటు చేసుకున్న వారు వేరు, తనను తాను సమర్పించుకొని సేవకు వచ్చిన వారు వేరు. యిర్మీయా ఏర్పాటు చేసుకున్నవాడు కాదు, నేను పిలుచుకున్నవాడు, నేను నియమించుకున్నవాడు. దేవుని స్తోత్రం చెప్తామా? ఎవరైతే పిలుచుకుంటాడో, ఎవరైతే ఏర్పాటు చేసుకుంటాడో వాని మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచుతాడు. ఏలియాతో చెప్తున్నాడు, ఏలియా నీవు వెళ్ళి షాపాతు కుమారుడైన ఎలీషాకు నీవు అభిషేకము చెయ్యి, అతనిని నేను నీ తర్వాత నీ స్థానంలోకి నేను అతన్ని పిలుచుకున్నా. ఎలీషా అద్భుతాలు చేశాడు, దేవుడు అద్భుతాలు చేయించాడు ఎలీషా చేత. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎలీషా పక్కనే ఉన్నాడు గెహాజీ, ఏదైనా ఒక అద్భుతం చేశాడండి? మీరు చెప్పండి. కాబట్టి పిలుచుకున్న సేవకులు, ఏర్పాటు చేయబడిన సేవకులు ఉన్నారే, వారి ద్వారా దేవుడు మాట్లాడతాడు, వారి ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు, వారి ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మనం ఎవరిని ఎమ్మడెళ్ళాలంటే చెప్పండి, పిలువబడిన సేవకుడు ఎవరో కనుకొని వారి వెంబడి మనం ప్రయాణం చేయాలి. కానీ కనబడ్డ ప్రతి వాళ్ళ వెంబడి మనము వెళ్ళకూడదు. వెళితే దీవెనకు బదులు నష్టమే వచ్చింది. ఏమవుతుంది చెప్పండి? నష్టం. జాగ్రత్త ప్రియులరా. ఈరోజు తమను తాము ఏర్పాటు చేసుకొని సేవకు వచ్చినటువంటి సేవకులు ఉన్నారు. వారి ద్వారా నీకేం మేలు కలగదు. ఉన్నది ఏదైనా ఉంటే నీదుంటే అది పోవటమే, అవునా కదా? జాగ్రత్తగా ఉండాలి. యిర్మీయా ఎవరు? యిర్మీయా ఎవరు? ఇక్కడ రాయబడిన మాట, ఆయన నియమించిన ప్రవక్త. యిర్మీయా మాట కూడా వినలేదంట. ఎవరు? సిద్ధికి. అంటే సేవకుడి మాట వినలేదు, నడతను మానుకోలేదు. మూడోది ఏమిటి? తనను తాను అసలు తగ్గించుకోలేదంట. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం చూడండి. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయము 13 చూడండి. దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను. ఏం చేశాడంటండి? ఏం చేశాడు? ఎవరి మీద? ఇది ఇంకా భయంకరం. దేవుని మీద తిరుగుబాటు చేసావంటే దేవుడు చూస్తా ఉన్నాడు. ప్రవక్తను పంపించాడు, ప్రవక్త మాట వినలేదు. పోనీ నువ్వు తగ్గించుకున్నావా? నువ్వు తగ్గించుకున్నావా? క్రైస్తవుడికి ఏ ఉండాలి? తగ్గింపు ఉండాలి. చెప్తున్నా నేను మీకు పదే 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 చెప్తున్నా. తగ్గింపు జీవితమునకి ఈరోజు మనకు ఒక ఉదాహరణ అపొస్తలులు, తర్వాత వచ్చిన ప్రవక్తలు, ఇప్పుడున్న సేవకులు, వీరందరికంటే యేసు ప్రభువారే మనకు మాదిరి. ఆ తరువాతే వీరు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో. ఈరోజు మనకు తగ్గింపు ఉందా అండి? మీరు చెప్పాలా? నోరుందా మీకు? నోరుతో చెప్పండి, తల్లో ఉబ్బాకండి. నోరుందా? తగ్గింపు ఉందా మీకు? మనకు తగ్గింపు ఉందా? ఈరోజు మందిరంలో నీ పక్కన వాళ్ళకి వందనాలు చెప్తావు నువ్వు రాగానే? మీరు చెప్పండి. వెళ్ళేటప్పుడు వందనాలు చెప్తావా? పోనీ ఎక్కడైనా కనబడ్డప్పుడు వందనాలు చెప్తావా? చెప్పాలి గట్టిగా. కనబడ్డప్పుడు ఎక్కడైనా వందనాలు చెప్తావా? వందనాలే చెప్పలేవు నువ్వు.
నీకేం తగ్గింపు ఉంటుంది? వెళ్ళేటప్పుడు సహోదరి వందనాలు, అమ్మ నేను రాలేదించి నువ్వు, నీకు ఏం జరిగింది, బాగలేదా, ఏం చేయి, ఇంట్లో పరిస్థితుల్లో ఉన్నాయి, కనీసం ఒక మాట అడుగుతావా? ఇక్కడ మేన్ అనగానే అక్కడ కాళ్ళకి చెప్పులు ఉంటాయి. కనీసం సేవకుడికైనా వందనాలు చెప్తారండి? ప్రార్థన అయిపోయిన వెంటనే వెళ్ళిపోతారు. అంత తొందర ఏందండి? అంత తొందర ఏంటి మనకి? 2 నిమిషాలు ఆగి పక్కన వాళ్ళతో మాట్లాడి, వారానికి కదా మనం కలుసుకునేది, మధ్యలో ఏ ప్రార్థన ఉంది? మన రాంగ్ కదండి, మనకు బోల్డ్ పనులు ఉంటాయి. మనం ఎక్కడ వస్తాము? ఆదివారం నుండి మరలా ఈరోజు మధ్యలో ఉండేదేవడో ఊడేదేవడో వస్తాము మనం. పాస్టర్ గారు ఫోన్ చేసినా రాము, పాస్టర్ గారు పిలిచినా రాము, ఇంటికి పంపించినా రాము, ఎంతమంది వచ్చినా రాము, ఏ విందు పెట్టినా రాము, ఏం చేసినా రా. అందుకే అన్నాడు ఉన్న దైవజనుడు, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు. రోగాలు ఇంట్లో ఉంటున్నాయి, ఒంట్లో ఉంటున్నాయి, కంట్లో ఉంటున్నాయి, పంట్లో ఉంటున్నాయి, ఉండకేం చేస్తుంది? ప్రార్థన ఏం లేకుండా. అవునా కదా? ఇంట్లో ప్రార్థన ఉంటే, ఒంట్లో పరిశుద్ధాత్మలు ఉంటే ఏ రోగం రాదు. ఉండవా? చెప్పాలా? ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగి అందరితో కలిసి, అమ్మ బాగున్నావా సహోదరుడా, బాగున్నావా, చక్కగా పలకరించుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చా లేదా? మేననగానే ఎక్కడ కనపడతాను, కళ్ళు మూసి ఇక్కడ ఉంటాడు. ఎందుకని తొందర ఎందుకు? మీకు ఆకలి అవుద్దంటారు, నాకు ఆకలి అవుద్దంటారు ఎక్కువ. నేను ఆమెనని చెప్పి నుంచి దూకి వెళ్ళిపోతా, ప్రార్థన చేయించుకోబాకడికి మీరు. మరి అంతే కదా, నేను ఆమెనని చెప్పి ఏం చేస్తాను, అక్కడి నుంచి దూకేసి ఇంటికి వెళ్ళిపోతా. మీరు ప్రార్థనలు చేయించుకోండి అంటే మీరు అందరికీ ప్రార్థన చేసి మీరు ఇంటికి వెళ్ళి చిని చేతులు కూడా గడుగుతూ ఉంటారు నేను ఇంటికి వెళ్ళేటప్పటికి. అవునా కదా? నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారు? చేతులు కడతారు. కొంతమంది వెళ్ళిపోతూనే ఉంటారు, బళ్ళు వేసుకొని, లేకపోతే ఎటో తిరుగుతూనే ఉంటారు. నేను అప్పుడు కూర్చుంటాను దానికి. మరి నాకు ఆకలి ఇదా? నాది శరీరం కాదా? గంట సేపు మాట్లాడాలంటే ఉన్నా కానీ అమ్మ నాకు ఎంత ఎనర్జీ కావాలి? అందరిని పలకరించాలి, అందరు చెప్పే మాటలు వినాలి, నువ్వు చెప్పే మాట నేను వినాలి. వినలేదంటే పాస్టర్ గారు మొహం అడిగి తిప్పాడు, ఆయన వైపు చూపాడు, ఈయన వైపు చూశాడు, ఈ పిల్ల వైపు చూశాడు. నేను ఎంత పిలిచిన ఆయన వందనాలు చెప్పలేదు, ముఖం మార్చుకొని నువ్వు వెళ్ళిపోతావు. నేను అందరితో మాట్లాడాలా లేదా? అందరి మాటలు వినాలా లేదా? అవునా కదా? మరి నాకెంత ఓపిక కావాలా? అయిపోయిన వెంటనే వెళ్ళబాకండి. 2 నిమిషాలు ఆగి, సిస్టర్ బాగున్నావా, బ్రదర్ బాగున్నావా, ఏమైంది, వారు రాలేదేంటి, మీటింగ్స్కి రాలేదేంటి, పిల్లలు ఎలా ఉన్నారు, డ్యూటీకి వెళ్తున్నావా, పనికి వెళ్తున్నావా? తప్పే ఉంది, క్షేమ సమాచారం కనుక్కోవద్దు. నువ్వు ఎట్లాగా వాళ్ళ ఇంటికి వెళ్ళావు, వాళ్ళు ఎట్టా నీ ఇంటికి రా. నువ్వు కృతజ్ఞత కుడికలు కూడా రావు అనుకో, నువ్వు అసలు వస్తారా? కృతజ్ఞత కుడికలకు రావు, ఉపవాస ప్రార్థనలకు రావు, సువార్త కుడికలకు రావు, స్పెషల్ మీటింగ్స్కి రావు. ఏదో ఆదివారం వస్తావు మొక్కుబడిగా. దేనికి వస్తావు ఆదివారం? గట్టి చెప్పాలా? తప్పదు, ఏడన్నా పీకుతాడేమో ఆయన అని అదో భయం ఉంటుంది మనకి. వెళ్ళకపోతే ఆయన ఏదైనా కూడా పీకుతాడేమో. ఆ పీక్కుండా ఉండడానికి ఏం చేయాలి మనం? ఆ ఆదివారం వెళ్ళి కాసేపు అట్ట తూగి, ముందు వాళ్ళని అట్లా నెట్టి, వెనకోళ్ళని అట్ట గుద్ది, అర్థమైందా? కాస్త అట్టట చేసి మనతో పాటు పక్కన వాళ్ళు కూడా కదిలిచ్చి వాళ్ళు కూడా ఊపి 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 ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళి చెప్పండి అది వేసి, అంతేగా, అది వేసి, ఏది అది వేసి వెళ్ళిపోదాం. ఈ వారం అంతా మనం ఎక్కడ తిరిగినా తగ్గింపు ఉందంటారా మనకి? మీరు చెప్పండి. నేను అదే చెప్తున్నాను, సేవకుని మాట వినకపోతే, నిన్ను నీవు తగ్గించుకోకపోతే
నష్టం ఎవరికి? చెప్పండి గట్టిగా. 20 మంది స్నేహితులు విహారయాత్రకు బయలుదేరారు గోవాకి. అంతా ఆడవాళ్లే. 10వ తరగతిలో కలిసి చదువుకున్నటువంటి స్నేహితులంతా కలిసి చాలా సంతోషంగా కేరింతలు కొడుతూ చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ పాపం టెంపో ట్రావెలర్లో బయలుదేరి గోవా వెళ్తా ఉన్నారు. ఆ గమ్యస్థానానికి చేరనే లేదు, మృత్యు రూపంలో టిప్పర్ వచ్చి కొట్టేసింది. స్పాట్లో 12 మంది చనిపోయారు. మిగతా వాళ్ళు హాస్పిటల్కి వచ్చి మిట్లాడుతూ ఉన్నారు. ఇది మన జీవితం. మన జీవితం ఏం చెప్పండి? ఈ వాక్యం చదివినాక ఈ 3 నాళ్ళ ముచ్చటకి మనుషుడు ఎంత వెర్రవీగుతాడు కదా. ఈ 3 నాళ్ళ ముచ్చటకి ఎంత గర్వపడతాడు. మన ఊపిరి ఎప్పుడు ఆగిపోద్దో మనకు తెలుసా అండి? మీరు చెప్పండి. జాగ్రత్త ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం ఉండగానే మనము దేవుని ఎదుట తగ్గించుకోవటమో మనం నేర్చుకోవాలి. అందుకే యేసు ప్రభువారు అన్నారు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. మళ్ళీ మనం తగ్గించుకుందాం. ఒకవేళ మన పక్కన వాళ్ళు తక్కువ వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఎక్కువ వాళ్ళు అయి ఉండొచ్చు, లేనివారు అయి ఉండొచ్చు కదా. మనం ఏం చేయాలా? ఇర్మియా ఎంత చెప్పినా రాజు వినక తన్ను తానేం చేశాడంట? తగ్గించుకోక తనను తానేం చేశాడు? హెచ్చించుకున్నాడు. హెచ్చించుకుంటే నాశనమే. అందుకే సామెతలు అంటాడు, నాశనమునకు ముందు ఏం జరుగుతుందంట? గర్వము. మొదట్లో చెప్పాడు కదా ఆయన జాషువా గారు, రాజు అయిన నెబుకద్నెజరు గురించి చెప్పలా? గర్వము. జాగ్రత్త. మనము దీవించబడాలి అన్నా, మనము పతనమైపోవాలి అన్నా మన హృదయ గర్వమును బట్టే ఉంటుంది. జాగ్రత్త. నీ హృదయం గర్విస్తే అది పతనానికి మొదటి పెట్టు. నిన్ను నీవు తగ్గించుకుంటే అది నీ ఆశీర్వాదానికి మొదటి పెట్టు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నువ్వు రాజు అయితే ఏమిటి, ఎవరివైతే ఏమిటి, దేవుని కంటే గొప్పవాడు కాదు కదా. తనను తను తగ్గించుకోవాలా లేదా? తగ్గించుకోకపోగా తనను రాజును చేసిన నెబుకద్నెజరు మాట కూడా వినలేదంట. ఉందిగా అక్కడ చదవండి, ఉందా మాట? ఏముంది? 13. తన చేత ప్రమాణం చేయించిన, తన చేత మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసి. ఇంకెంత భయంకరం అండి, అవునా కదా? అతని సహోదరుడి సింహాసనం మీద నుండి దించేసి ఇతని పిలిచి, ఒరే బాబు, మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ దేవుని నామమును బట్టి ప్రమాణం చెయ్యి. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ కరువు వచ్చినా నేను నెబుకద్నెజరు రాజును విడిచిపెట్టను. ఆయనకు లొంగి, ఆయనకు సహకారిగా, ఆయనకి ఇష్టుడిగా బ్రతుకుతాను అని ఈ దేవుని పైన ప్రమాణం చేయరా, నేను రాజుని చేస్తాను అంటే తన దేవుని నామమును బట్టి ప్రమాణం చేసే నెబుకద్నెజరు ఎదుట ఏ రాజు అయితే రాజును చేశాడో ఆ నెబుకద్నెజరు మీద ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. ఎంత భయంకరమైన స్థితి ఇది! ఒకటి దేవుని ఎదుట చేసిన ప్రమాణం విషయంలో ఏం చేశాడు? ప్రమాణమును విడిచిపెట్టాడు. రెండవది, తన రాజును చేసిన రాజుకి మీద తిరుగుబాటు చేశాడు. దేవుడు అంటే చేశాడు, కనికరమ కలిగిన వాడు. రాజు మీద కూడా ఏం చేశాడు? చెప్పండి గట్టిగా. కొన్నిసార్లు మనం దేవుని మందిరంలో ప్రమాణం చేస్తాం. వినండి జాగ్రత్తగా. దేవుని మందిరంలో ఏం చేస్తామో? ప్రమాణం చేస్తాం. ఆ ప్రమాణంలో మనం కొన్నిసార్లు ఏం చేస్తాం?
చెప్పండి, తప్పిపోతాం. పెళ్లి చేసుకునేటప్పుడు ఎంత చక్కగా ప్రమాణం చేస్తాము. గట్టిగా చెప్పాయి అంటే, కష్టమైనా, బాధ అయినా, నిన్నైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా నేను విడిచిపెట్టను అంటాడు కదా. ప్రమాణం ఎట్ట చేస్తాం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. మీరు అందరు చేశారు కదా. సంవత్సరం తిరిగి వచ్చేటప్పటికి రోగం వచ్చిందా? ఏ రోగం వచ్చింది నీకు? పో వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకోపో. అయ్యా తెచ్చేవచ్చు కదా. నేనా నేను చేను. సంవత్సరం తిరిగి 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి ప్రేమ ఏం చేస్తుంది? ఉట్టెక్కుద్ది. 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి చేదరింపులు, చిత్కారాలు. ప్రమాణం ఏమైపోద్ది? చేశాం కదండి, చేయలేదా? జీవితకాలం అంటావా? 5 సంవత్సరాల దాకా అంటావా? చెప్పండి. జీవితకాలం, బ్రతుకు దినములన్నీ నీతో ఉంటానని ప్రమాణం చేస్తావు కదా. వివాహపు రిజిస్టర్ ముందు, సేవకుల ముందు, బంధువుల ముందు, అందరి ముందు ప్రమాణం చేస్తావా లేదా? ఆ ప్రమాణానికి ఎంతమంది కట్టుబడి ఉంటున్నారు చెప్పండి? ఆ మొదటి ప్రేమతో ఎంతమంది ఉంటున్నారో చెప్పండి. చెప్పండి. కొంతకాలం పోయినాక విడాకులు, కొంతకాలం పోయినాక చంపుకోవటాలు, కొంతకాలం పోయినాక అనుమానాలు, కొంతకాలం పోయినాక విడిచిపెట్టడాలు. ప్రమాణాలు ఏం చేస్తున్నాం మనము? చెప్పండి గట్టిగా. తప్పిపోవట్లా? తప్పిపోతున్నామా లేదా? అలాగే దేవుని సన్నిధిలో కూడా కొన్నిసార్లు మనం ప్రమాణం చేస్తాం. ఏం చేస్తాం చెప్పండి? గట్టి చెప్పాలా? నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను ఇది చేస్తా. ఏం చేస్తావు దేవునికి? నేను చెప్పనా, ప్రమాణం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు లేరులే, వాళ్ళు ఎక్కడ లేరు, భూమి మీద ఉన్నారులే. అవునా కదా? ప్రమాణం చేశారు ఎక్కడ? చర్చిలో. అందుకంటాడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో, నువ్వు దేవుని సన్నిధిలో అనాలోచితముగా మాట్లాడుటకు నీ నోటిని త్వరపడనీయకుము. పాషగారు, నేను అది ఇస్తానండి, నేను ఇది చేస్తానండి, నేను అది చేస్తానండి, నేను అలా చేస్తానండి. ఎందుకు? ఎవడడిగాడు నిన్ను? ఎందుకండి ఎవడడిగాడు నిన్ను? ప్రమాణము చేస్తే ప్రమాణానికి కట్టుబడి ఉండవు. ఎవరెదుట ప్రమాణం చేశావు? నీ దేవుని నామమును బట్టి అన్నాడా? తన దేవుని నామమును బట్టి నెబుకద్నెజరు చేత ప్రమాణము చేయించాడు. నెబుకద్నెజరు, రాజునకు జీవిత కాలము నేను లోబడి బ్రతుకుతాను అని ప్రమాణం చేశాడు సిద్కియా. కొంతకాలం గడిచిపోగానే ప్రమాణాన్ని ఏం చేశాడు చెప్పండి? మనం కూడా మర్చిపోతూ ఉంటాంగా, భార్యల విషయంలో, భర్తల విషయంలో. అట్టగా మర్చిపోయాడు ఆయన కూడా. రాజు మీద తిరుగుబాటు చేశాడు. రాజుకే వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టాడు. ఎంత భయంకరమైన జీవితంలోకి వచ్చాడో చూసారా? అంతే, ఒక మనిషి పతనావస్థితిలోకి వెళ్ళడానికి కొంచెం నువ్వు సాతానుడికి అవకాశం ఇస్తే చాలు, వాడు మొత్తం ఆక్రమించేస్తాడంతే. కొంచెం ఇస్తే చాలు వాడికి. చెప్పండి. నేను ఒకరోజు కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నా. నేను వాక్యం చదువుతూ ధ్యానం చేస్తూ ఉంటే నాకు వచ్చిన తలంపు చెప్తున్నాను నేను మీకు. ఒక 5గురు మంచి వాళ్ళు, జ్ఞానం కలిగిన వాడు కూర్చొని వాళ్ళతోటి జ్ఞానం లేనివాడు మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి. వాడికి కూడా ఏమో బుద్ధి? 5గురు మనుషులు జ్ఞానం కలిగిన వాళ్ళు, మేధావులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. జ్ఞానం లేనివాడు ఒకడు వాళ్ళ మధ్యలో కూర్చొని ఉన్నాడు అనుకోండి. ఈ 5గురు జ్ఞానులతో కలిపి వాడు కూర్చుంటే ఆ 5గురిలో కాస్త కోస్త వాడికి కూడా అబ్బుద్దా లేదా? చెప్పండి. అందుకంటాడు, జ్ఞానులతో సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును అంటాడు. బుద్ధిహీనులతో సహవాసం చేస్తే ఏమొచ్చుంది? ఉన్నది కూడా బాగు కదా. ఆదాము దేవునితో సహవాసంలో ఉన్నాడు కనుక ఆదాముని శోధించడానికి అపవాదికి ఛాన్స్ దొరకలేదు.
ఆ మాట అర్థమైందా మీకు? ఆదాము లేస్తే ప్రార్థన చేయడం, లేస్తే వాక్యం చదవడం, లేస్తే దేవునితో వెళ్ళటం, లేస్తే దేవుని మాటలు మాట్లాడటం, లేస్తే దేవునితో సహవాసం చేయటంలో ఉన్నాడు కనుక అపవాదికి అవకాశము రాలా. ఈరోజు నీవు కూడా దేవునితో సహవాసం చేస్తూ, వాక్యము చదువుతూ, ప్రార్థన చేస్తూ, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తూ, విజ్ఞాపనలు దేవుని మార్గంలో నడుచుకుంటా ఉంటే నీ కుటుంబంలోకి అపవాది రాడు. మరి అవనెందుకు శోధించాడు? అవ్వ దేవునితో నడిచిన ఉందా ఎక్కడన్నా? మీరు చెప్పాలా? కావాల్సింది వండి పెట్టడం, అపవాది వచ్చేవాడు. ఏంటి అవమ్మ ఏమండావు, అయ్యగారికి ఏమండావు, ఆదాం గారికి ఏమండావు, ఏంటి సంగతి అనేది ఇదంటే ఇది మొత్తం పోయి అక్కడ కూర్చుని కబుర్లు చెప్పండి. సోది సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళతో కూర్చుంటే నీకు కూడా ఏమొచ్చుద్ది? సోది సొల్లే వచ్చుద్ది, భక్తి రాదు. నా మాట అర్థమవుతుందా మీకు? మనము దేవుని బిడ్డలం, ప్రత్యేకించబడిన వారం. పౌలు అంటాడు, కొరింథీలో ఉన్న దేవుని సంగమునకును పరిశుద్ధులకును అంటాడు. మనం ఎవరు చెప్పండి? గట్టి చెప్పాలి మీరు. పరిశుద్ధుల మనము. యేసుప్రభువు వారు మనల్ని కొనుక్కున్నాడు, తన పరిశుద్ధ రక్తము చేత మనల్ని కడిగి తన రాజ్యమునకు మనల్ని సిద్ధపరచుకున్న పరిశుద్ధుల మనం. నీ సహవాసం ఎవరితో, నీ సంభాషణ ఎవరితో, నీ మాటలు ఎవరితో? ఆదాము లేస్తే దేవుడితో సహవాసం చేశాడు కనుక ఆదాము సాతానికి దొరకలేదు సులువుగా. అవ్వెందుకు దొరికింది? అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, నువ్వు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తా, నువ్వు వాక్యం చెప్తే నేను వాక్యం వింటా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానని అవ్వమ్మ కూడా అన్నట్టయితే ఈరోజు లోకం ఇలా ఉండేదే. నువ్వు ప్రార్థనకు నువ్వు ఉపవాసం పెడతా, నువ్వేం చేస్తా? అరుగు మీద కూర్చొని చెప్పు, సోది చెప్పుకుంటా, సొల్లు చెప్పుకుంటా, కబుర్లు చెప్పుకుంటా, పాపపు విషయాలు, ఇచ్చపు కబుర్లు చెప్పుకుంటూ బతుకుతా నేను. అందుకే అపవాది వచ్చి అన్నాడు, ఏం అవ్వమ్మా ఏంటి ఈ తోట చెట్ల ఫలములలో ఏదైనా తినొద్దని చెప్పాడే ఏంది దేవుడినితోటి? ఆ మాట అనగానే నాకు తెలియదండి, ఎవరో ఒక ఆమె, ఒక పరాయి స్త్రీ ఇంటికి వెళ్ళి, అమ్మ ఏంటి ఈ చెట్టు తినకూడదా మీరు అన్నావు అనుకో, ఆ వెంటనే చెప్పుద్దా, ఆ రాయ లోపలికి రా చూద్దు అని అంటదా? ఎవడరా నువ్వు, ఎందుకొచ్చావు మా ఇంటికి అని అంటదా లేదా? అపవాది ఆ మాట ఆయన అన్నాడు అంటే స్నేహం ఉందా లేదా? మీరు చెప్పాలా? అందుకనే అవ్వ సులువుగా పడిపోయింది. నేను ఈరోజు చెప్తున్నా, నేను మీకు అపవాదికి కొంచెం ఇస్తే చాలు. ఎంత? కొంచెమో అవకాశం ఇస్తే మొత్తం ఆక్రమించేస్తాడు, పతనము చేసేస్తాడు నిన్ను. అవ్వను పట్టుకున్నాడా? పట్టుకొని వదిలేశాడా? ప్రశ్నేసి వదిలేశాడా? అవ్వ వెళ్ళి కోసుకొని తిని అది తీసుకొచ్చి ఆదాముకు పెట్టేటంత వరకు శోధిస్తూనే ఉంది. ఆడవాళ్ళు ఏం శోధిస్తారండి బాబు, అవునా కదా? చెప్పండి అమ్మా, అవునా కదా? దీనికి రాదు ఇక. ఏం శోధిస్తారో కావాలి అనుకుంటే శోధన ఇక ఇది కావాలి అంటే అది కొనిచ్చేటంత వరకు శోధన. నేను తిన్నాను, నువ్వు తింటావా? తినవా? అమ్మ దేవుడు తినొద్దు అంటే నేను చచ్చిపోయేదన్నా, నువ్వు బతుకు. అంతే కదండి. అమ్మ దేవుడు తినొద్దు అన్నాడు, నాకు తెలీదా, నేను తినలేదు అందుకంటే అంటే దేవుడు నీకు ఒక్కడికేనా? నేను ఆదివారం రావట్లేదా, నేను పాటలేదా, నేను కాను గీయట్లేదా, చప్పట్లు కొట్టట్లేదా, నిద్రపోవట్లేదా? నీకేనా దేవుడు, నాకు లేదా? నువ్వు బతుకు, నేను పోతానే కానీ నువ్వు బతుకు. శోధన కదా, అవునా కదా? ఓ తల్లే నీతో నాకెందుకులే అమ్మ. సావిత్రులు అంటాడు, గయ్యాలితో ఎంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూల నుండుట వేరు.
ఆ వాక్యం అది నా సొంతది కాదు. గయ్యాలితో గయ్యాలితో ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూల ఉండటం ఎంతగా శోధించిందో పాపం ఆదాం గారిని కదా. వెంటనే ఆదాం గారు అన్నాడు, తల్లి నీకు దండం. ఆ శోధన కంటే దేవునితో ఉండటము సహవాసము కంటే ఏమి శోధన ఎక్కువైపోయింది. అందుకే ఆదాం ఏమన్నాడు తెలుసా? ఆదామా, ఈ పండు తినమని నీకు చెప్పింది ఎవరు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? నీవు నాకు ఇచ్చినా, నేను అడిగాను నిన్ను ఇమ్మని, ఇదో పెద్ద ముల్లయ్యా, దీన్ని నాకు ఎందుకు ఇచ్చావు నువ్వు? ఇది నన్ను గుచ్చింది, పొడిచింది, రక్తం లాగింది ఇదే. అందుకని ఈరోజు ఎక్కడుంది మన సహవాసం చెప్పండి? దేవుడు ఇద్దరిని చేసేటప్పుడు ఇద్దరిని చూసే చేశాడు కదా. మీరు చెప్పండి, ఇద్దరిని ఆదామును చూశాడా లేదా? మంచిదిగా ఉంది. అవ్వను చేశాడా లేదా? మంచిదిగా ఉంది. మరి అవ్వకి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? సహవాసము. ఏం చెప్తున్నాను ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా? మన సహవాసము, మన యొక్క విధానం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళదే మనకు అబ్బుద్ది. చెప్తున్నా నేను మీకు, దేవుని బిడ్డల సహవాసము, దేవుని బిడ్డలతోనే ఉండండి, ప్రార్థనలో ఉండండి, దేవునితో సహవాసం చేయండి, పరిశుద్ధాత్మనితో సహవాసం చేయండి, ప్రార్థన చేయండి. ఇంకా మీ ఆత్మీయ జీవితాలను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళండి. అపవిత్రమైన మాటలకు, వట్టి మాటలకు విముఖుడవై ఉండు అంటాడు పౌలు ఏమంటాడు? అపవిత్రమైన మాటలకు నీవు దూరముగా ఉండు అంటాడు. కొంతమంది మాటలు నోరు తెరితే పోతురు దరిద్రం. కడుపుకు అన్నం తింటారు, గడ్డి తింటారు, ఇంకేదైనా తింటారో కానీ కదా. నోరు తెరిస్తే పోతులు, నోరు మూస్తే పోతులు. ఏమండి, వాళ్ళ దగ్గర ఉంటే మనకు అవసరమా? వాళ్ళతో సాంగత్యం చేయటం మనకు అవసరమా? చెప్పాలా? నీ భక్తి కూడా పోయి నువ్వు కూడా వాళ్ళ వలె తయారవుతావు. అందుకే ప్రభు అన్నాడు, నీవు లోకమునకు ఏమై ఉన్నావు? వెలుగు. నీ వెలుగు అందరి ఎదుట ప్రకాశింపనీయుడి. నువ్వు వెళ్ళి ఆమెకి 4 నేర్పటం కాదు, నువ్వు వెలుగు అయ్యున్నావు. నీ సత్క్రియల ద్వారా నువ్వు ఇతరుల ఎదుట వెలిగించేటువంటి బిడ్డగా ఉండు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మనము వెళ్ళి వాళ్ళలాగా మారటం కాదు, మనము వెళ్ళి వారిని మనలోకి, ఈ ప్రేమలోనికి, ఈ రక్షణలోనికి, ఈ సమాధానకరమైన జీవితంలోనికి వారిని తీసుకొని రావటము మేలు కదా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము సమాధానము కలిగిన కుటుంబం. దుష్టుడికి కొంచెం అవకాశం ఇస్తే వాడు ఏం చేస్తాడు? అదే పని అయిపోయింది సిద్కియా పని. 1 దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు, 2 రాజుకి కూడా వ్యతిరేకంగా మారిపోయాడు. ఇప్పుడు దేవునికి కోపం వచ్చింది, రాజుకు కూడా. ఇక బతుకుతాడా? మీరు చెప్పండి. మనుషుడి కోపం వస్తే దేవుడు కాపాడుతాడులే అనుకోవచ్చు, దేవుడికే కోపం వస్తే మానవుడే పటివాడు. అందుకంటున్నాడు, నీ ఎదుట 2 మార్గాలు పెట్టాను, 1 జీవ మార్గమో, 2 మరణ మార్గమో, ఎంచుకో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, సేవకుని మాట వింటున్నావా? లేదా నీ దేవుని ఎదుట నీవో చెడు నడత నడుస్తూ బ్రతుకుతున్నావా? జాగ్రత్త. నిన్ను నీవు సరి చేసుకొని బాగు చేసుకుంటే నీవు జీవ మార్గంలోకి వెళ్తావు, నీవు జీవిస్తావు, నీ కుటుంబము జీవిస్తుంది, నీవు దీవించబడతావు, నీ కుటుంబము దీవించబడుతుంది. లేదంటే సిద్కియా వలె నీవు పతనావస్థలోకి వెళ్ళిపోతావు. అట్లా చేసిన పని ఏంటి? 1 దేవుని దృష్టిలో చెడు నడత నడిచాడు,
రెండోది ఏంటి? తనను తాను హెచ్చించుకున్నాడు. మూడవది సేవకులి మాట అసలు వినలేదు. నాలుగవది రాజు మీదకే ఎదురు తిరిగాడు, తిరుగుబాటు చేశాడు. 4 మిస్టేక్స్ చేశాడు. అయినా దేవుడంట ఏం చేశాడు తెలుసా? ప్రవక్తలను పంపిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఈరోజు మనము క్షేమంగా ఉన్నామంటే నీ ప్రార్థన జీవితాన్ని నేను చెప్పను, నేను వాక్యం చెప్పడం ద్వారా నువ్వు అలా ఉన్నావని కూడా నేను చెప్పను. ఈరోజు మనము క్షేమంగా ఉన్నాము అంటే ఆయన కృప. మనము నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన ముందుగానే పెందలెక్కడనే ఆయన ప్రవక్తలను, సేవకులను, దూతలను పంపుచు వచ్చి వాక్యము ద్వారా దేవుడు మనలను హెచ్చరిస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టమో లేదు కనుక. దేవుడు ప్రేమ కలిగినోడు కాదా? మీరు చెప్పండి. ఈ మాటలు ఈ ఉదయ కాలంలో ఎంతగా నన్ను ప్రభావితం చేశాయో. నిజమే, మందే ప్రేమ. అసలు ప్రేమ అంటే ఆయన, ప్రేమ అంటే ఆయనది. మనం ఇన్ని వేషాలు వేస్తా ఉన్నా ఆయన ఎంతగా ఓర్చుకుంటున్నాడు, ఎంతగా హెచ్చరిస్తున్నాడు, ఎంతగా కనికరం చూపుతున్నాడు, ఎంత దయ చూపుతున్నాడు ఆయన. వినకపోతే ఎలాగండి? మార్చుకోపోతే ఎలాగండి? మార్చుకుందాం, క్రియలను మార్చుకుందాం, తలంపులను మార్చుకుందాం, నడకను మార్చుకుందాం, మనల్ని మనం దేవుని ఎదుట తగ్గించుకుందాం. దేవునికి స్తోత్రం. అక్కడ గుర్తుపెట్టుకోండి, వచ్చే వారం ఇంకా అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభు వాక్యమును దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజమో దీనిని నమ్మో, ఇది ధర అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజమో దీనిని నమ్మో, ఇది ధర అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. అందరం లేచి నిలబడదాం. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. యేసుక్రీస్తు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. యేసుక్రీస్తు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు
కొలువలేనిది. ప్రార్థన చేసుకుందాం. వాక్యం చెప్తుంది, ఆయన కోపించుచునే వాత్సల్యము చూపువాడు. సిద్కియా ఎంత పతనమైపోయినా దేవుడు తన ప్రేమను చూపిస్తానే ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఆయన దృష్టిలో చెడు నడుస్తూ ఉన్నా, ఆయన మాత్రం వెనక నిర్లక్ష్యము ధోరణిలో మనం బ్రతుకుతూ ఉన్నా, ఆయన మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. మార్చుకుందాం మన తలంపులో, మన నడక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. ఈరోజు వరకు మేమున్నాము అంటే మేమేమి గొప్పవారము కాము, అలాగని జ్ఞానవంతులము కాము. ఈ దేహము, ఈ స్వరూపము, ఈ జీవము సమస్తము నీవిచ్చిందే. మా పట్ల మీరు కలిగి ఉన్న మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నా. రాజైన సిద్కియా ఎంత పతన అవస్థలోకి వెళ్ళిపోయాడు. తన కళ్ళ ముందే తన కుమారులను చంపేస్తూ ఉన్నా ఎంతగా అల్లాడిపోయాడో సిద్కియా. కారణం అతని యొక్క చెడు నడత. ఈరోజు మేము కూడా దేవుడు చూడట్లేదు, ఆయన ఏం చేయట్లేదు, మేము అలాగే నడుస్తూ ఉంటాము అంటే మేమేమి శిక్షకు అతీతులము కాదు. దేవా, ఇప్పటికైనా మమ్ములను మేము తెలుసుకొని, మమ్ములను మేము మార్చుకొని నీ సన్నిధిలో నీకిష్టముగా నడవడానికి సహాయం చేయండి. మీరు పెట్టిన 2 మార్గాలలో జీవ మార్గములు మేము ప్రయాణము చేయడానికి సహాయము చేయమని ఈరోజు మీరు మాట్లాడిన మాటలు మా జీవితంలో అది ఎన్నటనటికి స్థిరపరిచి మేము తొట్టిల్లకుండా మమ్మల్ని నిత్యం అది నిలబెడుతూ సరి చేస్తూ ఉండడానికి కృప చూపమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని కాదలిచ్చే సహవాసము, సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు అందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.